హైదరాబాద్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా తీవ్ర గాయాల పాలై కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. నిన్న మొన్నటి వరకు క్రిటికల్గా ఉన్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. నిన్న సాయంత్రం శ్రీతేజ్కి సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతానికి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తనకి చికిత్స అందిస్తున్నామన్నారు. చికిత్సకు అతను సహకరిస్తున్నాడు కానీ మధ్యలో అబ్బాయికి ఫిట్స్ వస్తున్నాయని, కళ్ళు కూడా తెరుస్తున్నాడు, చూడగలుగుతున్నాడు కానీ ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడంటూ వైద్యులు తెలియజేశారు. ఇక వెంటిలేటర్ సహాయం లేకుండానే శ్రీతేజ్ శ్వాస తీసుకుంటున్నట్టు బులెటిన్లో పేర్కొన్నారు. శ్రీతేజ్ వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన బాలుడు ట్రీట్మెంట్ పొందుతున్న కిమ్స్ హాస్పిటల్కి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ బాలుడి తండ్రికి ధైర్యం చెప్పారు. ఎలాంటి ఆందోళన వద్దని, ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, ఆ బాధ్యతలన్నీ మేమే తీసుకుంటామనే విషయాన్ని తెలియజేశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను పూర్తి విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ బాధాకరం ఏంటంటే ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడు ఆ బాలుడు. ఆ అబ్బాయి చెల్లిని తండ్రిని కూడా గుర్తుపట్టలేని స్థాయిలో ఉన్నాడట. పాపం ఆ బిడ్డకి ఇప్పటి వరకు తన తల్లి చనిపోయిందనే విషయం కూడా తెలియదు. ఇది చాలా బాధాకరం. ఒకవేళ ఆమె ఫోటోని చూసినా కూడా గుర్తుపట్టలేడంటున్నారు. ఏ పాపం చేయని ఆ బిడ్డకి లాంటి పరిస్థితి ఆ దేవుడు ఎందుకు కలిగించాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పూర్తి స్థాయి చికిత్స అయిపోయిన తర్వాత శ్రీతేజ్ మామూలు మనిషి అవ్వాలని, అతనికి అన్ని విధాలుగా అల్లు అర్జున్ కుటుంబం అండగా నిలబడాలని అభిమానులు కూడా మరోపాక కోరుకుంటున్నారు. ఇటీవల అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా కిమ్స్ హాస్పిటల్కి వెళ్లారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు. అతనికి ఏ విధమైన సహాయ సహకారాలు అవసరమున్నా మేము తోడుగా ఉంటామని చెప్పారు. ఇక తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు ఈ ఘటనపై చాలా సీరియస్గా ఉన్నారు. అల్లు అర్జున్ మాటలు లెక్క చేయకుండా ఇక్కడికి రావడం వల్లే ఇదంతా జరిగిందని, అతనికి ఖచ్చితంగా శిక్ష విధించాల్సిందే అనే ధోరణితో ముందుకు వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ వేదికగా ఇదే విషయం చెప్పారు. ఆ రోజు ఏం జరిగిందనే విషయం పూర్తిగా సభలో మాట్లాడారు. బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు, పర్మిషన్లు, రేట్లు పెంచుకోవడం ఇలాంటివేమీ కూడా ఇక తెలంగాణ ప్రభుత్వం సినిమాలకు ఇచ్చే అవకాశం అయితే ఉండదనేది స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు అల్లు అర్జున్. ఆయనకు బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి మీకు లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో కారణం చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు కూడా అందించారు. 10 రోజుల్లోపు సమాధానం చెప్పకపోతే లైసెన్స్ రద్దు చేస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511